హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అమియా ప్రసాద్. ఈరోజు నేను మీతో మాట్లాడబోయేటువంటి అంశం, ఈరోజు యోచిత హౌసింగ్ అనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మనం మొత్తం టోటల్గా 10 ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ 10 ప్రాజెక్టులో సుప్రీం జోన్ ప్రాజెక్ట్ అనేది ఒక అల్టిమేట్ ప్రాజెక్ట్ అండి. ఇది హైవే కాన్ఫరెన్స్ ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు మనకి లైన్లో ఉన్నారు. సార్ నమస్తే అండి. థ్యాంక్ యూ సార్. సార్ మీరు మీ కంపెనీ ప్రాజెక్ట్ ఏదైతే సుప్రీం జోన్ ఉందో దాని గురించి మన ప్రేక్షకులందరూ కూడా క్లియర్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. యోషిత హౌసింగ్ ఇన్ఫ్రాలోని అత్యద్భుతమైనటువంటి వెంచర్లలో ఈ సుప్రీం జోన్ ఒకటండి. ఈ యొక్క సుప్రీం జోన్లో గురించి కొన్ని హైలైట్స్ నేను చెప్తున్నానండి. ఇందులో లొకేషన్ హైలైట్స్ మనం చెప్పాలి అంటే, మన సంగారెడ్డి నుంచి ముంబై పోయే హైవేలో ఈ బైపాస్ రోడ్డు ఒకటి కొత్తగా ఏర్పడ్డదండి. ఆ బైపాస్ రోడ్డుకు మన దానికి 200 స్క్వేర్ ఫీట్ రోడ్డుకు అండ్ ఈ సర్వీస్ రోడ్ 40 ఫీట్ రోడ్డుకు పక్కనే కలిగి ఉంటుందండి మన సుప్రీం జోను. అదే రకంగా ఈ సదాశివపేట్ కు చాలా నియర్ బై, అంటే మనం ఈ ఫేసింగ్ సర్వీస్ రోడ్ కు ఒక 500 మీటర్స్ దూరంలోనే ఈ యొక్క అవుతుందండి. మన వెంచర్ టోటల్లీ 54 ఎకర్స్ అండి. దాంట్లో ఫస్ట్ ఫేజ్ కింద మనము ఈ 11 ఎకర్స్ ఫస్ట్ ఫేజ్ కింద మనం 11 ఎకర్స్ చేయడం జరిగిందండి. దీంట్లో ఏంటంటే ఈ సదాశివపేట్ కు నియర్ బై, టోటల్లీ నియర్ బై మనకి ఎంఆర్ఎఫ్ కంపెనీ చాలా బిగ్ ప్రాజెక్ట్ అండి. అది మొత్తం 40,000 మంది అందులో వర్క్ చేస్తున్నారండి. ఎంప్లాయ్మెంట్ మాత్రం చాలా సూపర్ గా ఉంటుంది. మళ్ళీ తర్వాత అక్కడ నుంచి ఇంకో రకంగా చూడాలంటే 3 minutes డ్రైవ్ టు RRR అండి. ఇప్పుడు మనము చాలా హైలైట్ గా చెప్పుకునేది ఏదైతే RRR ఉందో దానికి జస్ట్ 3 minutes లోనే మనము వెళ్ళగలుగుతున్నాము. నెక్స్ట్ ఐఐటి కంది ఏదైతే ఉందో మనకి 8 minutes లో మనం జర్నీ చేయగలుగుతామండి. ఇంకొకటి సంగారెడ్డి చౌరస్తాలో ఉన్నటువంటి పెప్సీ కంపెనీ కూడా మనకు నియర్ బై ఉందండి. ఇది చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ అండి. ఇది ఇందులో కూడా ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది కాబట్టి మన ప్రాజెక్ట్ హైలైట్ అవుతుంది. నెక్స్ట్ 15 minutes టు వాట్సన్ యూనివర్సిటీ అండి. ఇక్కడ సదాశివపేట్ నుంచి జైరాబాద్ పోయే దగ్గర మనకు కంకోలు ఏదైతే ఉందో టోల్ గేట్ ఉందో దాని పక్కకి మనకు వాట్సన్ యూనివర్సిటీ ఉందండి. మళ్ళీ తర్వాత 10 minutes డ్రైవ్ టు తోషిబా అండి. ఈ తోషిబా అనేది రుద్రారం విలేజ్ దగ్గర ఉందండి. అందులో 172 యూనిట్స్ ఉన్నాయండి. ఆ ఒక్కొక్క యూనిట్ లో చాలా ఎంప్లాయ్మెంట్ ఉందండి అక్కడ. ఈ రకంగా చూస్తుంటే మనకు చాలా నియర్ బై మనకు ఎంప్లాయ్మెంట్ ఉన్న సరౌండింగ్ చాలా ఉంది. ఇంకోటి అదే కాకుండా మనం 10 minutes లో మనం ఓఆర్ఆర్ కూడా వెళ్ళగలుగుతున్నాం అండి. మళ్ళీ 20 minutes లో నీమ్జ్, ఇది జైరాబాద్ కు నియర్ బై మనకు నీమ్జ్ అనేది ఉందండి. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అండి. ఈ 20 minutes తో మనము వెళ్ళగలుగుతాము. ఇంకొకటి ఏంటంటే దీంట్లో హైలైట్ ఏంటంటే మనము ఈ బ్యూటిఫుల్ పార్క్ ఒకటి మనము ఇవ్వడం జరుగుతుందండి. ఇదే కాకుండా మనం ప్రాజెక్ట్ హైలైట్స్ తీసుకోవాలి అనుకుంటే దీంట్లో ఏంటంటే 50 feet రోడ్స్ అండ్ 33 ఫీట్స్ సిసి రోడ్స్ ఇస్తున్నామండి. ఏ వెంచర్ లో అయినా కానీ డిటిసిపిలో ఎక్కడైనా కానీ బ్లాక్ టాప్ ఉంటుంది. మళ్ళా తర్వాత 40 and 33 ఉంటే సరిపోతుందండి. కానీ మనము ఇక్కడ 50 feet రోడ్ సిసి రోడ్స్ ఇస్తున్నాము. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క వెంచర్ కు గ్రాండ్ ఎంట్రన్స్, చాలా ఇప్పటి వరకు చూడనటువంటి అద్భుతమైనటువంటి గ్రాండ్ ఎంట్రన్స్ మనము ఇవ్వడం జరుగుతుంది. విత్ 24/7 సెక్యూరిటీ ఇవ్వగలుగుతున్నాం అండి. మళ్ళా తర్వాత అంతేకాకుండా లేఅవుట్ యాజ్ పూర్తిగా వాస్తు ప్రకారంగా మనము ఈ యొక్క వెంచర్ వేయడం జరిగిందండి. మళ్ళా తర్వాత దీనికి ఈ వెంచర్ లో మంచి అవెన్యూ ప్లాంటేషన్స్ వేయడం జరిగిందండి. ఇంకొకటి ఏంటంటే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా మనము డ్రింకింగ్ వాటర్ కూడా మనము ప్రొవైడ్ చేస్తున్నాము. అంతేకాకుండా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మనము ఇవ్వడం జరుగుతుందండి. ఈ రకంగా మనం ఇదే కాకుండా చిల్డ్రన్స్ పార్క్ కూడా ఇస్తున్నామండి. మన తర్వాత పెద్దవాళ్ళు నడవడానికి వాకింగ్ ట్రాక్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నామండి.
మనకు హైలైటే మన క్లబ్ హౌస్ అండి. మనకు ఆ క్లబ్ హౌస్ కూడా మనం హైలైట్ గా మనం చూసుకోవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సార్. మన సుప్రీం కోర్టు చక్కగా మీరు చేశారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ.